అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇది నా 5th లాగ్. ప్లీజ్ అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు నేను చూపించబోయేది బాబా టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి మనం. చూస్తున్నారు కదా, అందరూ భక్తులు లోపలికి వెళ్తున్నారు. చూడండి, వెళ్తున్నారు కదా అందరూ. ఈరోజు మీకు చూపించబోయే ప్లేసు షిరిడి సాయిబాబా మందిరము, హుడా కాలనీ, చందానగర్, హైదరాబాద్. ఇది మా ఇంటి దగ్గరలో ఉంటుంది. ఈ గుడి ఈరోజు చూపిస్తున్నా. ఈ గుడి చూపించడానికి ప్రత్యేకం ఏమంటే ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఈరోజు మేమున్న ఏరియాలో చాలా బాగా చేస్తారు. ఇది బోర్డు అండి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి స్టేజ్ అండి. ఇక్కడ పెళ్ళిళ్ళు చేయొచ్చు, లేదంటే భజనలు కూడా చేస్తారు ఈ స్టేజ్ మీద. చూస్తున్నారు కదా, ఇది స్టేజ్ అండి. పార్కింగ్ ప్లేసు చూస్తున్నారు కదా, ఎంతమంది భక్తులు వచ్చినారో చూస్తుండండి. ఇదిగోండి, ఇది పార్కింగ్ ప్లేస్. ఇది పార్కింగ్ ప్లేస్ అండి. ఇది మొత్తము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. తానమని సాయిబాబా చిన్న విగ్రహం. ఇదిగోండి, లోపల చూడండి సాయిబాబా వండుతున్నట్టుగా కుండలో చూడండి. కింద మంట, కింద పొయ్యి పైన గిన్నె ఉండి గిన్నె మీద చేత్తో వండుతున్నట్టుగా ఎంత బాగా విగ్రహాన్ని ప్రతిష్ఠించట్లేదండి. చూసారా ఎంత బాగుందో బాబా. చాలా బాగుంది కదండి. చూస్తున్నారు కదా, అన్నపూర్ణాదేవి శివుడికి అన్నం వడ్డిస్తున్నట్టుగా ఉన్నది. అన్నపూర్ణమ్మ దేవి చూస్తున్నారు కదా. గోడ మీద వెంకటేశ్వర స్వామి ఎంత బాగా పెయింట్ వేశారు చూడండి, చాలా బాగుంది కదా. నమస్కారం చేయండి వెంకటేశ్వర స్వామికి. గోడ మీద ఎవరెవరు దాతలు ఎంతెంత ఇచ్చినారో స్వామికి ఇక్కడ రాసి ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దాతలు ఎవరెవరు ఎంతెంత ఇది చేశారో స్వామికి. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి. ఇది ఓకే. ఇక్కడ ఆంజనేయ స్వామి, అది పైన ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి గుడి ఇది, చూశారు కదా. ఇక్కడ వచ్చేసి సీతారాములు ఆంజనేయ స్వామి పెయింట్ వేశారు గోడ మీద. చాలా బాగుంది కదండి. నిజంగా సీతమ్మ వారు, రాముల వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉన్నట్టుగానే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అంత బాగా పెయింట్ వేశారు. ఇక్కడ బాబాకి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. కొబ్బరికాయలు కొట్టేస్తారు ప్లేస్.
పాద వల్లభ స్వామి గుడి అండి. ఇది చూస్తున్నాం, దత్తాత్రేయ స్వామి. లోపలికి వెళ్దాం అండి, లోపలికి. ఇది లోపల దత్తాత్రేయ స్వామి చూస్తున్నాం కదండి. చూస్తున్నారు కదండి, బాబా గుడిలో చుట్టూ చెట్ల మధ్యలో కోనేరు లాగా ఉంది. ఆ కోనేరు మధ్యలో శివుని విగ్రహం పెట్టినారు. చాలా బాగుంది కదండి, చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, చుట్టూరా చెట్లు. ఈ చెట్ల మధ్యలో కోనేరు లాగా కట్టారు. నీళ్ళు ఉన్నాయి లోపల. ఈ నీళ్ళ మధ్యలో శివుని విగ్రహం అండి. ఇది ఈరోజు గురు పౌర్ణమి అయినందుకు ఇక్కడ ప్రతి ఒక్కరికి అందరికీ అన్నదానం పెడుతున్నారు భక్తులందరూ. స్వామి ప్రసాదము. అంత క్రమశిక్షణతో లైన్లో నిలబడి ప్రసాదం తీసుకోవడానికి అందరూ లైన్లో నిలబడ్డారు. చూడండి, అందరూ వడ్డీయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ అందరూ వడ్డిస్తూ ఉన్నారు. ఇక్కడేమో వండుతున్నారు వంటలు. అక్కడ అటు సైడ్ వంటలు వండుతూ ఉన్నారు. చూస్తున్నారండి, ఎక్కడ చూడు జనాలే. స్వామి గుడి ఎంట్రన్స్లోంచి బాబా ఫోటోలన్నీ చిత్రీకరించారు. చూశారు కదా, ఇట్లా పెయింటింగ్తో ఒకటోటి మొత్తం చుట్టూరా. బాబా ఫోటోలు అన్నీ ఇట్లా పెయింటింగ్ వేశారు. ఇది మొత్తం గుడి మొత్తము బాబా ఫోటోలు చూస్తున్నారు కదా, ఎంత బాగా పెయింటింగ్ వేశారు. బాబా వండుతున్నట్టుగా ఇది అంత మంట వస్తున్నా కూడా లోపల చేయి పెట్టి చేస్తూ ఉన్నారు వంట. ఇక్కడ వచ్చేసరికి ఇది స్టార్టింగ్. ఇది పల్లకి, పావిని పల్లకి ఉపయోగించినప్పుడు ఈ పల్లకిని వాడతారు. చూడండి, పల్లకిని వాడతారు. పల్లకి ఊరేగింపప్పుడు ఎక్కువ పల్లకిని వాడతారు. ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్. నంది, తాంబేలు.
ఇక్కడ వచ్చేసి స్వామి, ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ పాదాలు, స్వామి పాదాలు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే స్వామి విగ్రహం, గుళ్ళో స్వామి విగ్రహం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న చూడండి ఎంత బాగా డెకరేట్ చేసినారో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న ఇక్కడ ఇంకొక చిన్న సాగు, ఇక్కడ ఒక విగ్రహం లాగా పెయింటింగ్ చేశారు. ఇక్కడ కలసాలు పెట్టారు, ఇక్కడ కలసంతో పెట్టి పూజ చేస్తున్నారు. చుట్టుపక్కల పెయింటింగ్తో బాబా ఫోటోలన్నీ. ఇక్కడ బాబా ఉయ్యాల, బాబా ఉయ్యాల. ఇదండి మొత్తం గుడి ఆవరణ, మొత్తం గుడి లోపల షిరిడి సాయిబాబా బ్యానర్. ఇది ఔదంబ వృక్షం, ఇది ఇక్కడ ఉంది చూడండి, ఔదంబ వృక్షం. మా కాలనీలో ఉండే షిరిడి సాయిబాబా గుడి ఎట్లుందో కామెంట్స్ రూపంలో చెప్పండి ప్రతి ఒక్కరు ప్లీజ్.